హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నావటెక్ సొల్యూషన్. ఈరోజు మీకు ఎక్సెల్లో ఫాంట్ స్టైలు, ఫాంట్ సైజు మరియు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనేది కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా ఎలా మనము చేసుకోవాలో చూపెడతాను. మనం ఏం చేస్తుంటామంటే పనిచేసేటప్పుడు సైజును పెంచాలనుకుంటాం. అప్పుడు ఏదైతే సైజును పెంచాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ పైన మనకి అవపడుతున్న ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సైజు కావాలంటే సైజు సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఇది బోర్డులో కావాలా, ఇటాలిక్లో కావాలా, అండర్లైన్లో కావాలని సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కాకుండా మరి కీబోర్డు మీద కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా దీన్ని ఎలా చేసుకోవాలని చూపెడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన సీరియల్ నెంబర్ నేమ్ ఉన్నాయి కదా, దీని యొక్క హెడ్డింగు, ఫాంటు ప్లస్ బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కావడానికి నేను ఇప్పుడు కీబోర్డ్ షార్ట్ కట్ను ఉపయోగిస్తున్నాను. చూడండి, కీబోర్డ్ మీద కంట్రోల్ షిఫ్ట్ ఎఫ్ అని టైప్ చేయండి. చేయగానే మనకు ఫార్మాట్ సెల్స్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. దీనిలో చూడండి, మనకి ఒక ఫాంట్ ఉన్నది, ఫాంట్ స్టైల్ ఉన్నది, సైజ్ ఉన్నది. ఇప్పుడు మనం ఫాంట్ మార్చాలనుకుంటాను. ఇక్కడ ఏంటంటే కీబోర్డ్ మీద ట్యాబ్ ఉంటుంది కదా, ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుని ఫాంట్లోకి వెళ్ళిపోతుంది. మనకు కావాల్సిన ఫాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ బాక్స్లో చూపెడుతుంటే చూడండి, ఇక్కడ మౌస్ పాయింటర్ చూపెడుతున్నా. ఇక్కడ మనం ఏ విధమైన ఫాంట్ ఇస్తే ఆ ఫాంట్ని ఇక్కడ చూపెడుతుంటుంది. మనం ఏం చేసినామంటే ఇక్కడ ఒక ఫాంట్ని తీసుకున్నాం. ఈ ఫాంట్ దీన్ని ఏంటంటే మనకి బోల్డ్లో కావాలా, ఇటాలిక్లో కావాలా అన్నప్పుడు మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేయండి. అప్పుడు ఫాంట్ స్టైల్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లో బోల్డ్ అని పెట్టండి. తర్వాత సైజు కావాలన్నప్పుడు సైజులకు ట్యాబ్ ప్రెస్ చేయండి, మళ్ళీ సైజులోకి వెళ్ళిపోతుంది. మనకి ఒక 20 సైజు కావాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఓకే బటన్ ఉంటుంది కదా, ఓకే బటన్ను మీరు కీబోర్డ్ మీద ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేయండి. చేయగానే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది దీని ద్వారా మనము ఈ కీబోర్డ్ షార్ట్కట్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.